హాయ్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ డే ఇన్ మై లైఫ్. నేనైతే నా డేని 1 గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం చాలా మంచిది. మీలో ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే పొద్దున్నే లేవగానే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మలాసనాలో తాగండి. ఇది రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నేను యూజువల్గా నా డేని ఏదో ఒక హోమ్ మేడ్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాను. ఈరోజు జీరా వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. నేను జీరా వాటర్ ఎలా ప్రిపేర్ చేస్తానంటే, ఫస్ట్లీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం వాము వేసి మనకి ఎంత కావాలో దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక అవి బాగా మరిగించుకోవాలి. మనం వేసుకున్న వాటర్ హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకొని ఆ తర్వాత వడకట్టుకొని మీకు కావాలంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ రోజు చాలా చల్లగా ఉంది కాబట్టి నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోలేదు. జీరా వాటర్ వెయిట్ లాస్కి మాత్రమే కాదు, ఇవి అసిడిటీని రెగ్యులేట్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా, మన జీరా వాటర్ హాఫ్ అయిపోయాయి, అంటే రెడీ టు సర్వ్. సో స్ట్రెయిన్ చేసుకొని తాగేయడం. మన జీరా వాటర్ అయితే రెడీ, ఇంకా స్ట్రెయిన్ చేసుకొని తాగేయడమే. నేనైతే ఈ బ్యూటిఫుల్ నేచర్ని, గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ జీరా వాటర్ తాగాను. పొద్దున్నే ఇలా గ్రీనరీలో టైం స్పెండ్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? మనం ఒకవేళ ఎర్లీగా లేస్తే మైండ్ అంతా రిలాక్స్గా, పీస్ఫుల్గా డే అంతా అయిపోతుంది. ఒకవేళ లేట్గా లేస్తే మొత్తం డిజీగా, లేజీనెస్, ఇంకా మైండ్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంటుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. నేనైతే ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ జీరా వాటర్ తాగేశాను. నౌ లెట్స్ గో టు యోగా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి కాలేజ్కి వెళ్ళాలి. లెట్స్ గెట్ రెడీ. ఈరోజు వీడియో షూట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఐ హ్యాడ్ కోకోనట్ వాటర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు కాలేజ్లో వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈరోజు కాలేజ్లో ఏం జరిగిందో మీకు కూడా చూపిస్తాను, రండి. ప్రోగ్రామ్కి అయితే చాలామంది గెస్ట్స్ వచ్చారు. మాకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి కొన్ని తెలియని విషయాలు చెప్పారు. ఇంకా మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎందులో ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చెప్పారు. ఓవరాల్గా సార్ వాళ్ళు చెప్పిన సమరీ ఏంటంటే, మనం అందరం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. మన లైఫ్కి ఫుడే మెడిసిన్ లాగా మనం ఫుడ్ని అంత హెల్తీగా తీసుకోవాలని చెప్పారు. నాకు ఇక్కడ 11 కల్లాగా స్నాక్స్ కూడా ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే ఒక సమోసా, ఒక కప్ కేక్ అండ్ ఫ్రూటీ. స్నాక్స్ తినేసాక ఇంకా కొన్ని స్పీచెస్ అయ్యాయి. నెక్స్ట్ మీల్ కోసం మాకు టోకెన్స్ ఇచ్చారు. అండ్ లంచ్లోకి అయితే మాకు వైట్ రైస్, బగారా రైస్, పన్నీర్ కర్రీ, చపాతీ, మసాలా వడ, పప్పు ఇంకా బెండి ఫ్రై పెట్టారు. డెజర్ట్లోకి వస్తే గులాబ్ జామున్ అండ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
కాలేజ్‌లో వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వీడియో యాక్చువల్‌గా నైట్ వరకి షూట్ చేయాలి. కానీ వేరే బయటికెళ్ళడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నైట్ వరకు చూపిస్తాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.